మంత్రి అచ్చెన్నాయుడు గారు మళ్ళీ ఎంత దారుణంగా సభలో లేని వ్యక్తి కోసం అతని మతం కోసం మాట్లాడిన పరిస్థితి మనం చూసాము. ఎంతసేపు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి రాజకీయాల్లోకి మతాన్ని తీసుకొస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అలవాటుగా మారిపోయింది. మా జగనన్న అచ్చెన్నాయుడు గారికి సమాధానం చెప్పాలంట. మీకెందుకు సమాధానం చెప్పాలి అని నేను అడుగుతున్నాను. మీరు మీ చంద్రబాబు నాయుడు గారిని అడగండి. అసలు రిజెక్ట్ అయిన ట్యాంకర్స్ మళ్ళీ వినియోగించారు, ఎందుకు వినియోగించారు అని మీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని అడగండి. అలాగే హెరిటేజ్ కి ఇందాపూర్ కి ఉన్న సంబంధాల గురించి మీ నాయకుడిని అడిగి సమాధానం చెప్పమని చెప్పండి. వీటన్నిటికీ సమాధానం చెప్పలేక ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మతాన్ని తీసుకొస్తూ ఉండే పరిస్థితి. అసలు నెయ్యి రేటుని అంత దారుణంగా పెంచేశారు. హెరిటేజ్ కి అనుబంధ సంస్థగా ఉన్న, మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థగా ఉన్న ఇందాపూర్కి లబ్ధి చేకూర్చడానికి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దానికి కారణం ఏంటి, ఎందుకు ఇలా చేశారు, భక్తుల డబ్బుల్ని ఇలా పక్కదోవ ఎందుకు పట్టిస్తున్నారు అని మీ నాయకుడైన చంద్రబాబు నాయుడిని అచ్చెన్నాయుడు గారు అడిగితే బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి. దాని మీద దృష్టి పెట్టకుండా ఇలా మీరు పాలనా వైఫల్యం చెందారు కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేస్తూ ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. మనము లౌకిక రాజ్యంలో ఉన్నాము. కులాలు మతాలకి అతీతంగా పరిపాలించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.